ప్రముఖ పుణ్యక్షేత్రం దక్షిణ అయోధ్య భద్రాద్రి రామాలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. వేసవి సెలవులు ముగుస్తుండడం, అందున ఆదివారం కావడంతో జిల్లాతో రామయ్య దర్శనం పనిలో పనిగా పాపికొండలు విహారం చేయవచ్చునన్న ఉద్దేశ్యమో ఏమో గాని మొత్తానికి యాత్రికులు మాత్రం పెద్ద ఎత్తున తరలివచ్చారు. రామాలయంలో క్యూ లైన్లన్నీ నిండిపోయి భక్తులు బారులు తీరారు. దైవనామ స్మరణలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. అలాగే పెద్ద ఎత్తున భక్తుల రాకతో పట్టణంలోని లాడ్జీలు, హోటళ్లు, శీతల పానీయాల బండ్లు, ఆలయ పరిసరాల దుకాణాల వ్యాపారం జోరుగా ఉండడం. అది ఎంతలా అంటే దేవస్థాన అన్నదాన సత్రంలో రద్దీతో అక్కడ భోజనం చేయడానికి వీలు పడక హోటళ్లలో సిట్టింగ్ లేకపోయినా బయట నిలబడి టిఫిన్స్ భోజనాలు చేసే అంతగా రద్దీ ఉండడం గమనార్హం. దీనితో వాటి యజమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి జన సందోహంతో భద్రాద్రి భక్తాద్రిగా మారిందని చెప్పవచ్చు. ప్రార్థన మఠంలో పాల్గొన్న భక్తులు దేవస్థాన ప్రాంగణంలో నిర్వహించుకొని ప్రార్థన మఠంలో పాల్గొనవచ్చును. వెలది న్యూస్ ఛానల్ అందరూ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.